క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనే నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథంలో నుండి జకర్య గ్రంథము 6వ అధ్యాయము 12, 13 వచనాలను చదువుకొని వాటిని ధ్యానించుకుందాం. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును. చదవండి వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా ప్రభా, దానిని విభజించుకొని ఉపదేశించుకొని తండ్రి, అలాగున్న వాళ్ళు లేవో అని పరిశీలించుకొని పరిశోధించుకున్న తండ్రి, మాకు కావలసిన పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అందించమని మమ్మల్ని వేడుకొంచూ ఉన్నాం. లేఖనంలో ఉన్న మర్మమును తండ్రి మాకు బోధించి దాని ద్వారా మేము స్థిరపడటానికి నిలబడటానికి సహాయాన్ని దయచేయమని మమ్మల్ని వేడుకొంచు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ జీవ గ్రంథంలో తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా మరి జకర్యా గారి ద్వారా మాట్లాడిస్తూ యెహోవా యొక్క మందిరము ఎవరు కడతారు అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ మనకి లేఖనము అనేది తెలియచేస్తూ ఉన్నది. చిగురు అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన యెహోవా ఆలయాన్ని కడతాడు, ఆయన మాత్రమే అతడే యెహోవా ఆలయము కట్టును అన్న మాటను మనము చూస్తూ ఉన్నాము. ఈ దినాన మనము గత 2 వారాల నుంచి మరి అపోస్తులుల బోధలో మందిర వ్యవస్థ అనే అంశాన్ని పరిశీలిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం పరిశీలిస్తున్న అంశము దానికి కొనసాగింపుగా ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే జీవ గ్రంథంలో తండ్రి అయిన యెహోవా దేవుడు చాలా స్పష్టముగా తన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, తన యొక్క మందిరము ఏమై ఉన్నది అనే అంశాన్ని చాలా చక్కగా వివరించుకుంటా మనకి తెలుపుతూ ఉన్నాడు. నేటి దినాల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే అనేకులు కూడా ఇదిగో మేము మందిరాలు కడుతున్నాము అని చెప్పేసి ప్రజలని భ్రమ పెడుతూ మభ్య పెడుతూ వారి వద్ద నుండి ధనమును వసూలు చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక ధనము ఉన్నవారైతే వారు కట్టిన మందిరాన్ని బట్టి వారు అతిశయిస్తా, ఇదిగో మా దగ్గర 1 కోటి రూపాయల మందిరం ఉంది, లేదంటే ఒక 10 కోట్ల రూపాయల మందిరం ఉంది అని చెప్పేసి వారు అతిశయిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా మనకి చెప్పబడుతున్నది, ఒక ఆయన వస్తాడు, ఆయన మాత్రమే మందిరము కడతాడు అని చాలా స్పష్టంగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఈ లేఖనము అనేది ఎక్కడ నెరవేరుతూ ఉన్నది ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఈ చిగురు ఎవరు అంటే, ఈ చిగురు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెషయి మొద్దు అంటే యెషయి గారిలో నుండి, దావీదు గారిలో నుండి వచ్చిన చిగురుగా మనకి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడతా ఉన్నారు. ఈయన ఎవరు అనేది మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో మనకి ఈయన గురించి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉన్నదన్నమాట. ఇప్పుడు ఈ చిగురు ఎవరు అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారే అన్నది మనం నిర్ధారణ చేసుకున్నాం. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడైనా మరి మందిరాలు కట్టినట్టుగా ఉన్నదా అంటే, ఇది ఎక్కడా కూడా మరి మందిరం కట్టినట్టుగా మనకి బైబిల్లో కనబడట్లా. మరి ఈ లేఖనము చూస్తేనేమో ఆయనే యెహోవా ఆలయము కడతాడు అన్న మాట మనకి చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము, ప్రభువైన యేసుక్రీస్తు వారు మందిరాన్ని అయితే పడవేయాలి అని మాట్లాడాడు, కానీ మందిరాన్ని కట్టాలి అన్నట్లుగా ఆయన ఎక్కడ మాట్లాడినట్టుగా మనము చూడట్లేదు. ఒకసారి మనము యోహాను సువార్త 2వ అధ్యాయము
18వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టెరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. అంటే ఇక్కడ మనకి 2 రకాల ఆలయాలు అనేవి కనబడతా ఉన్నాయి. ఒకటి 46 సంవత్సరాలు కట్టిన రాళ్లతో ఉన్న మందిరాన్ని వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభైన యేసుక్రీస్తు వారేమో తన శరీరం అనే దేవాలయమును గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడతా ఉంది. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏమిటి అంటే, 2 దేవాలయాలు జీవ గ్రంథంలో మనకి కనబడతా ఉన్నాయి. ఒకటి హస్తకృతమైనది, రెండవది హస్తకృతము కానిది అన్న మాట మనం ఆలోచన చేస్తా ఉన్నాము. మనం హస్తకృతమైనది, హస్తకృతము కానిది అని మనం ఎలా మాట్లాడుతున్నాము అంటే, ఏ వ్యక్తి అయితే తన చేతులతో తాను నిర్మించిన ఒక బిల్డింగ్ను చూపించి ఇది దేవుని మందిరం అంటాడో అది హస్తకృతమైనదిగా మనకు కనబడతాం. కానీ తండ్రి అయిన యెహోవా దేవుడే సాక్షాత్తు హస్తకృతము కాని ఆలయముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకి ఇక్కడ లేఖనాల్లో చూపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకటేమో నిర్జీవ మందిరము, ఒకటేమో సజీవ మందిరంగా మనకి కనబడుతుంది. అయితే ఈ నిర్జీవ మందిరానికి తండ్రి అయిన యెహోవా దేవుడు సజీవ మందిరములోనికి సమస్త మానవాళిని తీసుకుని వస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, తన శరీరం అనే దేవాలయము. మరి దేవాలయము ఎక్కడ ప్రారంభమైంది అని గనక మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క మందిర వ్యవస్థ ప్రారంభము అనేది జరిగినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆయన పేతురు గారితో మాట్లాడుతూ, మరియు నీవి పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టొద్దును అని చెప్పేసి చాలా స్పష్టంగా పేతురు గారితో నా సంఘము అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఈరోజు దేవాలయము ఏమై ఉన్నది అంటే, క్రీస్తు సంఘమే దేవాలయం అయి ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క అపోస్తలులు క్రీస్తు సంఘములో ఉన్నారో, క్రీస్తు వారి యొక్క దేవాలయములో ఉన్నారో, వీళ్ళు కూడా ఒక కట్టుబడి అనేది చేస్తూ ఉన్నారు అన్నమాట. అంటే వీళ్ళు కూడా మన ప్రభైన యేసుక్రీస్తు వారి మీద ఒక రాయిగా కట్టబడతా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలను మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఏం చెబుతున్నాడు అంటే, ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది. అపోస్తలులు ఎవరి గురించి పునాది వేశారంట? ప్రభైన యేసుక్రీస్తు వారిని గురించి. ప్రవక్తలు ఎవరిని గురించి పునాది వేశారంట? ప్రభైన యేసుక్రీస్తు వారిని గురించి. సుమారు 42 మంది ప్రవక్తలు 4000 సంవత్సరాల కాలం పాటు ప్రభైన యేసుక్రీస్తు వారిని గురించి ఒక్కొక్క ప్రవచనము దేవుని ద్వారా పలకబడిన వారై క్రీస్తు ప్రభువును గురించి వాళ్ళు పునాది వేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇక అపోస్తలులు ఆదిమములో క్రీస్తు ప్రభు వారిని ఆయన యొక్క రాజ్యమును గురించి వాళ్ళు పునాది వేసినట్టుగా, ఇదిగో ఆయన ఫలానా, ఆయన యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇస్తూ వాళ్ళు పునాది వేసినట్టుగా మనము
చూస్తా ఉన్నాము. అటువంటి క్రీస్తు ప్రభువు వారే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా, ఈ మందిరానికి మూలరాయి ఎవరు అంటే క్రీస్తు ప్రభువు వారు. దీనికి పునాది ఎవరు వేశారు అంటే అపోస్తలులు వేశారు, ప్రవక్తలు వేశారు. ఇటువంటి వాటి మీద ఈరోజు మందిరము అనేది కట్టబడుతూ ఉన్నది. ఇది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే దేవుడు మందిర వ్యవస్థని నిర్జీవమైన దాని నుండి సజీవమైన మందిర వ్యవస్థను తీసుకుని వచ్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు ఎవరైనా సరే ఒక రాళ్లతో కట్టుబడిన మందిరాన్ని చూయించి, ఇదిగో ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడే మీరు ప్రార్థన చేయాలి, ఇక్కడే మీరు కూడుకోవాలి, ఇదే ఆదిమ సంఘం, లేదు ఇదే తల్లి సంఘం అని వాడు చెప్తే అవన్నీ మనం నమ్మడానికి లేదని. ఈరోజు సంఘం అనగా, మందిరం అనగా ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇది క్రీస్తు ప్రభువు వారే మందిరము. ఇది హస్తకృతము కాని మందిరముగా మనకి కనబడుతూ ఉన్నది.